రాష్ట్ర అభివృద్ధికి 3 జోన్లు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఏదేమన్నా కొత్తగా ఈయన తీసుకొని వచ్చాడా? ఆల్రెడీ అంతకుముందు ఉన్నాయి కదా జోన్లు. ఉత్తరాంధ్రకి విశాఖపట్నం రీజన్గా ఉత్తరాంధ్ర జోను, రాయలసీమకి తిరుపతిగా రాయలసీమ జోను, ఇక్కడ చూస్తే కాకపోతే అమరావతి అని పెట్టారు. అంతకుముందు విజయవాడ కేంద్రంగా ఉండేది. 3 జోన్లు అంతకుముందు కూడా ఉన్నాయి. ఈయనేది ఇప్పుడు కొత్తగా తీసుకొని వచ్చి రాష్ట్రాభివృద్ధికి 3 జోన్లు అంట, సమగ్ర వికాసానికి ప్రాంతాల వారీగా ఏర్పాటంట, విశాఖ రీజియన్లో 9 జిల్లాలు, అమరావతిలో 8 జిల్లాలు, రాయలసీమలో 9 జిల్లాలు అని చెప్పి ఏదో కొత్తగా ఈయన తీసుకొని వచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే నానా యాగి చేసి కోర్టుకు వెళ్ళినటువంటి దుర్మార్గులు వీళ్ళే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఇక్కడ ఏం మాట్లాడతాడు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగాలి అని చెబుతున్నాడు. జగన్ గారు చెప్పింది కూడా అదే కదా. అంటే ఎప్పుడు కాపీ పేస్ట్. అదే జగన్ గారు చేస్తేనేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయడం. రాజధాని నిర్మాణం అన్స్టాపబుల్ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని నిర్మాణం అన్స్టాపబుల్ కాదు, రాజధానిలో భూములను దోచుకోవడం అన్స్టాపబుల్, రాజధాని పేరుతో అప్పులు తీసుకురావడం అన్స్టాపబుల్, రాజధానిలో కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు, 100 కోట్లు, 175 కోట్లు అని కాంట్రాక్టులకు దోచిపెట్టడంలో అన్స్టాపబుల్. పూర్తిగా అవినీతిలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో అప్పులు చేయడంలో దోచుకోవడంలో మాత్రం అన్స్టాపబుల్ అని చెప్పకనే ఆయన చెబుతా ఉన్నారు.